మండి సత్తెనపల్లి నుండి అరుణ గారు రాస్తున్నారు. ఉగాది నాడు ఏ దైవాన్ని ప్రధానంగా ఆరాధించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఆదివారం నాడు సూర్యుడిని, సోమవారం నాడు శంకరుడిని, మంగళవారం నాడు ఆంజనేయుడిని, ఈ వరస ఒకటి పెట్టారే, అది సరికాదు. ఒకే ఒక్క దేవతని, ఒకే ఒక్క దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని, ఏకదేవతారాధనని చేసుకోగలగాలి. చాలామంది సోమవారం వచ్చేసరికి శివుడిని పూజించేసి, అమ్మయ్య ఈవేళ దైవ పూజ చేశాం, మిగిలిన ఎవరిని పూజించకూడదు అనే స్థాయిలో ఉంటారు. అది వెర్రితనం తప్ప నిజమైనటువంటి మాట కాదు. ఇంత గట్టి మాట వాడడానికి కారణం ఒకే ఒక్క దైవాన్ని పూజించండి అని చెప్పడం కోసం మాత్రమే. వైష్ణవులు మేము విష్ణువుని పూజిస్తాం, చక్కటి నిబద్ధత కలిగిన విధానం అది. శైవులు మేము శివుడినే పూజిస్తాం. ఇంకా ఏ దైవమైనా సరే ఆ దైవాన్ని శివుల్లోనే చూస్తాం, ఇంకా ఏ దైవమైనా సరే ఆ దైవాన్ని విష్ణువులోనే చూస్తాం. అలాంటి ఒకే దేవ విషయంలో నిబద్ధతతో ఉండేటటువంటి జాతులు ఆ రోజు వైష్ణవం, శైవం. వీడు పరస్పరం ఏనాడు కలహించుకున్న ఛాయలు ఈ కాలంలో లేవు, పూర్వం ఉండేవి. ఎందుకని? నిబద్ధత విధానం తెలుసు కాబట్టి. ఇలా ఏ దైవాన్ని ఆరాధించాలి అన్న చోటనే ఓ చిన్న సంశయం ఏర్పడుతుంది. మనకి కుల దైవం అనే విధానం ఉంది. అంటే మన ముత్తాత గారు పూజించి ఇచ్చి, మన తాతగారు పూజించి ఇచ్చి, మన తండ్రి గారు పూజించి ఇచ్చి, మనకి ప్రత్యేకంగా ఇచ్చిన అలా సంక్రమ విధానంగా, అలా వరుసగా సంక్రమం ఏదైతే ఉందో ఆ విధానంగా వచ్చిన దైవ విధానం ఏదైతే మన ఇంట్లో ఉందో ఆ దైవానికే పూజ చేయాలి. ఆయనే కుల దైవం అంటారు. తెలుగులో ఇలు వేలుపు, ఇలు ఇంటికి సంబంధించిన వేలుపు. ఒక్కొక్కరికి నృసింహస్వామి ఇలు వేలుపు అనుకుందాం, ఆయనకే చేయాలి పూజ. ఆయనలోనే సరస్వతిని, ఆయనలోనే లక్ష్మిని, ఆయనలోనే వినాయకుడిని, ఆయనలోనే అన్ని ఆయనకి. అంచేత ఏ దైవాన్ని అర్చించాలి అని అంటే మీ ఇంటికి ఇలు వేలుపు ఎవరో ఆయన అర్చించాలి, అది విధానం. అలా అని చెప్పి మిగిలిన వాళ్ళని తగ్గించడం కాదు. ఎంచేతంటే ఈ దైవంలో వాళ్ళందరూ ఉంటారు కాబట్టి. విష్ణువు మిగిలిన అందరూ దేవతలకి సంబంధించిన అదిగో ఆ మహానుభావుడు కాబట్టి విష్ణువునే ఆరాధించాలి. ఆ విష్ణువుని నీకు సంబంధించిన ఇలువేలుపులో ఆరాధించుకోగలగాలి. అందుకని ఇలువేలుపు ఆరాధనానికి, కులదేవత ఆరాధనానికి సరైనటువంటి రోజు ఇదిగో ఈరోజు. సంవత్సరానికి ఓ దేవుణ్ణి మార్చడం, ఈయన వల్ల అచ్చి రాలేదు ఇంకోటిని పట్టుకోవడం, వీళ్ళెవరో అచ్చి రాకపోతే సోమవారిని పట్టుకోవడం, ఆయన వల్ల కూడా అచ్చి రాక ఏదైనా కచ్చి కానీ వచ్చినట్టయితే ఇంకోళ్ళు ఎవరినో వెతుక్కుంటూ ఉండడం, ఇది సరైనటువంటి విధానం కాదు. పరిగెత్తేటటువంటి బంతి ఏ విధమైన దుమ్ముని కూడా తనతో తీసుకెళ్ళదని ఆంగ్లంలో సామెత ఉందే, అలా క్షణానికో దైవాన్ని, క్షణానికో వ్యక్తిని మార్చేటటువంటి వాడు నిజమైన భక్తుడు కాడు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం.